గైస్, ఈరోజు పుట్టపర్తికి నరేంద్ర మోదీ సార్ కూడా వచ్చారనమాట. సో కార్లో ఐ మీన్ ఓపెన్ టాప్ లేదు, కార్లో కూర్చున్నారు సారు. సో అందుకని ఇంకా వీడియోస్ తీశాను, వీడియో ఆన్ చేశాను. బట్ కార్ చాలా ఫాస్ట్గా చేస్ చేసిందనమాట. సో వీడియోలో వచ్చారో లేదో, కనిపించారో లేదో కూడా తెలియదు, చాలా క్రౌడ్. సో ఇంకా వాళ్ళు మందిరం లోపలికి వెళ్ళారనమాట సార్ వాళ్ళు. సో ఇంకా నేను వచ్చేసాను. సో ఇప్పుడు మీకు ఒక చిత్రావతి ప్లేస్ చూపించడానికి, అండ్ ఆల్సో ఇక్కడ కొత్తగా పిల్లలు ఆడుకోవడానికి పార్క్ కూడా కట్టించారనమాట. చిత్రావతికి వేరే రూట్ ఉందన్నమాట, స్టేట్ బ్యాంక్ రూట్ సైడ్. సో అక్కడి నుంచి వస్తున్నా. సో అక్కడి నుంచి వస్తుంటే డైరెక్ట్గా చిత్రావతి నది కనిపించిందనమాట. చాలా బ్యూటిఫుల్గా కనిపించింది. అంటే న్యాచురల్గా బాగుంటుంది ఇక్కడ ఈ ప్లేస్. బట్ ఎందుకో ఇక్కడ రోడ్లు ఇవన్నీ వేసి కొంచెం చాలా కొత్తగా అనిపించింది. ఒకసారి చూపిస్తాను. అండ్ అలాగే మన పార్క్ కూడా వెళ్దాం, మీరు చూద్దాం ఎలా ఎలా చేశారో, ఏమేమి ఉన్నాయో. హాయ్ గైస్, ఇది చిత్రావతి. సో చాలా బ్యూటిఫుల్గా ఈరోజు నాకు ఎందుకు కనిపిస్తుంది అనమాట. ఇది బోటింగ్, ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది. బట్ మనమే తొక్కాలన్నమాట. సో చాలామంది వచ్చింటారు ఇక్కడికి. సో మీరు కూడా మిస్ అయింటే ఇక్కడికి నెక్స్ట్ టైం రాండి, ఓకేనా. అండ్ ఆల్సో ఇది చాలా బ్యూటిఫుల్ వ్యూ అనమాట ఇక్కడ నుంచి. అండ్ అలాగే ఇంక ఇదే అనమాట, అటు సైడ్ పార్క్, అటు సైడ్ ఐ మీన్ ప్లే గ్రౌండ్ ఉందన్నమాట చిన్నపిల్లలు ఆడుకోవడానికి. ఇక్కడ కూడా ఇటు సైడ్ నైట్ కొంచెం షో ప్రోగ్రామ్ లాంటిది ఇక్కడే అనమాట చేసింది నైట్ అయితే. సో ప్రీవియస్ వీడియో చూడలేదంటే ఒకసారి వెళ్ళి చూడండి, నైట్ షో అనమాట, చాలా బాగుంటుంది. బాబా గురించి, బాబా ఏం చేశారు, అండ్ ఆల్సో ఎలా ఐ మీన్ సాయిబాబా గోల్ ఏంటి అవన్నీ చెప్తారనమాట. అండ్ వ్యూ ఇలా అయితే చాలా బాగుంది. అండ్ ఫుల్ ఫ్రేమ్తో చూడడానికి చాలా బాగుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఫొటోస్ కూడా దిగొచ్చు, చాలా బాగున్నాయి. ఆల్రెడీ బోటింగ్ చేస్తున్నారు కొంతమంది. సో లెగ్స్ అయితే చాలా పెయిన్ వస్తాయన్నమాట. సో లెగ్ పెయిన్ ఉన్న వాళ్ళైతే కొంచెం అవాయిడ్ చేయండి ఇది. అండ్ రోడ్ కూడా వేశారు. అండ్ ఇవి కూడా ఐ మీన్ చాలా బాగుంది ఇక్కడ. ఇప్పుడు నెక్స్ట్ మనం పార్క్ చూడడానికి వెళ్దాం, ఓకేనా. 3 days నుంచి చూస్తున్న పార్క్కి వెళ్దామని. సో ఈరోజు ఫైనల్గా కుదిరింది. ఇక్కడ మధ్యలో ఇలా ఉంటాయన్నమాట కూర్చోవడానికి, చాలా బాగుంటుంది. అండ్ చెట్టు దగ్గర అయితే మరీ చాలా ఫ్రీగా రెస్ట్గా ఉంటుంది. ఇలా ఇక్కడ కూర్చొని కొంచెం వ్యూ అక్కడ చూస్తుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ వ్యూ చూస్తుంటే ఇలాగే కూర్చొని ఉండిపోవాలనిపిస్తుంది. చాలామంది కూర్చున్నారు ఇలాగే. నిజంగా పుట్టపర్తిలో నాకు నచ్చిన సెకండ్ ప్లేస్ అయితే ఇదే, చాలా బాగుంటుంది అన్నమాట. ఇక్కడ మధ్యలో బోటింగ్ చేస్తూ అక్కడ మెల్లంగా వెళ్తూ ఉంటే అది కూడా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. చార్జెస్ వచ్చి నాకు తెలీదు, మర్చిపోయా ఇప్పుడు. ఇదే అనమాట, మనం దగ్గరలోకి వచ్చేసాం. ఇక్కడ ఇంకా కొంచెం రిపేర్ చేస్తున్నారు, కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇంకా. హాయ్ గాయ్స్, ఇదే ప్లే గ్రౌండ్ పార్క్ అనమాట, చిన్నపిల్లలకి ఆడుకునే. చాలా బాగుంది ఇది. చాలామంది ఉన్నారు, ఇంతమంది ఉంటారు అనుకోలేదు నేను. ఇగో శ్రీ సత్యసాయి పార్క్ అనమాట. సో ఇదిగో ఇదే ప్లేస్ పార్క్. సో చిన్నపిల్లలు చాలా మంది ఉన్నారు. చాలా మంది బాగానే ఆడుకుంటున్నారు. అండ్ ఆల్సో ఇక్కడ కొంచెం ఇది వాటర్ కోసం. అటు సైడ్ ఏమో వాలీబాల్ ఆడుతున్నారు. ఓకే, చిన్నపిల్లలకి అయితే ఫుల్ బాగా ఎంజాయ్ చేస్తారనమాట. అండ్ ఆల్సో ఇది కూడా పెద్ద ఆల్బమ్ వేశారు.
అక్కడ వాలీబాల్ ఆడుతున్నారు కొంతమంది, అండ్ ఆల్సో అక్కడ ఎక్సర్సైజ్ చేస్తున్నారు పిల్లలు. ఓ సాయిబాబా, చాలా బాగుంది విగ్రహం, చాలా బాగుంది నిజంగా. అంటే వెయిట్, నిజంగా అంటే చాలా బాగుంది, బ్యూటిఫుల్గా. సన్లైట్ వల్ల కొంచెం చాలా బాగుంది విగ్రహం కూడా. ఇలా మా స్కూల్లో ఆడుకునే వాళ్ళం. చాలా బాగుందిరా. అక్కడ ఒక ఇంగ్లీష్ ఆమె ఫోటో తీసుకుంటుంది సాయిబాబాతో. నేను కూడా తీసుకుంటా, మిస్ అయిపోయా అప్పుడే ఫోటో. ఇప్పుడు వీడియో తీసుకున్నాం. మనకి ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ నుంచి. ఓ వావ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఖచ్చితంగా మీరు ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చి ఇలా ఈవినింగ్ పూట్లో చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు కూడా చాలా బాగుంది. అండ్ ఎండ కూడా కొంచెం నార్మల్గా ఉందన్నమాట. ఇది గైస్, ఇంకా పుట్టపర్తిలో చేంజెస్ చాలా బాగా చేశారు. అండ్ ఆల్సో పుట్టపర్తికి చాలా చేంజెస్తో పాటు మంచి వైబ్ కూడా వచ్చిందనమాట. సో ఇక్కడ ఇది కూడా కన్స్ట్రక్షన్ చేశారు. ఇవి ఇంకా మధ్యలో ఇవి ఉన్నాయన్నమాట. ఇవి మరి ఎందుకో నాకు కూడా తెలీదు, నాకు తెలిసి లైటింగ్ కోసం అనుకుంటా. కానీ ఇంత పెద్ద ప్లేస్, ప్లేస్ ఎక్కువ అయిపోయింది. స్విమ్మింగ్ ఉంటే బాగుండు. అండ్ ఆల్సో ఇక్కడ కూర్చోవడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ ఎక్సర్సైజ్ ఇక్కడ ఒకటి ఉంది, మళ్ళీ వెస్ట్ గేట్ దగ్గర అక్కడ కూడా సేమ్ ఇలాగే ఎక్సర్సైజ్ ప్లేస్ ఉందన్నమాట. ఇక్కడ కొంచెం కూర్చుందాం, చాలా బాగుంది. అండ్ అక్కడ కూడా కూర్చోవడానికి చాలా బాగుంది. ఇంకా పార్క్ అయితే ఇదే ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ 23rd ఒక స్పెషల్ ఈవెంట్ ఉందన్నమాట పుట్టపర్తిలో. సో అది 23rd ఆ రోజే అనౌన్స్మెంట్ చేస్తారంట. అండ్ ఆల్సో 23rd అది ఈవెంట్ లైక్ సంథింగ్ ఫంక్షన్ లాంటిది. సో అది కొంచెం సర్ప్రైజ్ ఉందన్నమాట. సో నాకు కూడా తెలీదు నేను వెళ్తానో లేదో. సో ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటున్నా. అది ప్లేస్ ఎక్కడానికి కన్ఫామ్గా నాకు తెలీదు. సో నేను ఒకసారి కనుక్కొని వీడియో స్టార్ట్ చేస్తాను అనమాట. ఓకేనా? ఇంకా ఇదే ఫ్రెండ్స్, ఇంకా పార్క్. ఇంకా నెక్స్ట్ వీడియో కోసం త్వరలో మీకోసం ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో చేస్తా. సో ప్లీజ్ లైక్, షేర్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సాయిరామ్.